శివనందుల కోట ఏలంగా పార్వతి పంచనగిరుడు ఏరుతుండగా ఒకనాడు ఒకరు ఆ పార్వతి పంచనగిరి దాని కూసున్న పర్వతం ఏనాడు చిన్నవై సీతకాంతుల ఏనాడు కూసున్నదా చిన్నవై ఉండంగా బాలశంకరుడు కంట చూసిండు నా భార్య పది మీద ఎన్నడు బాధపడలేదు ఎన్నడు కష్టపడలేదు మరి ఏమి బాధ కలిగినాడని చెప్పి ఆ లోకాల శంకరుడు పార్వతిని ఏమన్నాడు ఓ పార్వతి ఏమి కట్టం వచ్చింది నీకేమి ఆపద కలిగినమ్మా మరి నీకు అవసరాడి ముఖం వాలిపోయి ఉన్నది చిలికలాట ముఖం చిన్నవై ఉన్నది కడకల్ల ముఖం కడకారణం ఏందమ్మా వచ్చిన కట్టము చెప్పు అని చెప్పి ఆనాడు లోకాల శంకరుడు అట్టుంటే వారు పార్వతం ఏమన్నది నేను పుట్టిన అవతారం ఎత్తిన గాని నాకు అమ్మని పిలిచే బిడ్డ లేదు ఆయనాడా అమ్మని పిలిచే బిడ్డ లేదు నాకు అగో నాన్నని పిలిచే కూతురు లేదయ్యా అగో ఆడి పిల్లలే నీళ్ళు అడగ దోషం ఉన్నది కూరాడి లే నీళ్ళు కూతుండ దోషం ఉన్నది దర్వాజ నీళ్ళు దండ దోషం ఉన్నదమ్మా అగో ఆ పార్వతి ఆడి పిల్ల పొలం కోరుతున్నదమ్మో ఆ పార్వతమ్మ ఆడిపిల్ల పొలం కోరంగా కాలశంకరుడు కంట చూసిండు పార్వతమ్మ గర్భమందు పుట్టేది నల్ల వశమ్మ తప్ప మరి ఎవరు లేరాయే మరి నా పార్వతమ్మ ఆడపిల్ల పొలము కోరింది కాబట్టి మరి పొలము కావాలంటే కన్న పూజలు చేద్దామని గౌరవంలో తప్పకుండా ఆడపిల్ల పొలము కలవాలని చెప్పి ఆనాడు శివ పార్వతులు కన్న పూజ